సొమ్మసిల్లిరి. ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? ఎందుకంటే మార్గయాసం వచ్చిందని అనుకుంటున్నారా? ఒకటి, ఎదోము చుట్టూ తిరిగి వచ్చారు. చుట్టూ తిరిగి రావటం ఆయాసమే. రెండవది, అరాదు రాజు అనేవాడు కనాను రాజు వచ్చి వారితో యుద్ధం చేశాడు. యుద్ధంలో కూడా శ్రమింపబడ్డారు కనుక వారు సొమ్మసిల్లిరి. సొమ్మసిల్లి ఏం చేస్తున్నారంటే, వారు మోషే మీదను దేవునికి విరోధముగా దయచేసి కాగా జనులు ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుకుని? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు కదా అసహ్యమైందంట. దేవదూతలు తినే మన్నా వారికి ఎలా ఉందంటే సవిసారము లేనిదిగా ఉన్నది. దేవదూతలు తినే మన్నాను వారు ఏం చేశారు అంటే అసహించుకున్నారు. అదే సమయంలో దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు విరోధముగా మాట్లాడారు. దేవుడని యెహోవాకు విరోధముగా మాట్లాడారు కనుక అంతకుముందు ఏం చేశారు? ప్రార్థన చేసిరి కదా. మనం చదువుకున్నాం కదండి. ఆ అరాదు రాజు వారి మీదకి వచ్చి చెరపట్టగా వారు యెహోవాకు మొక్కుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుడు వారికి సహాయం చేశాడు. వారు విడిపించబడ్డారు, వస్తా ఉన్నారు. ఒక వచనం దాటినప్పటికీ వారు ఏం చేస్తా ఉన్నారు అంటే మోషేకు విరోధముగా మాట్లాడటం, దేవునికి విరోధముగా మాట్లాడటం. జాగ్రత్త సుమా. సమస్యలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇంకెందుకలే బ్రతకడం అని అనుకున్నప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద సనగదు సుమా, వాక్యం మీద సనగదు సుమా, దైవజనుల మీద విరోధముగా మాట్లాడొద్దు సుమా. వారు విరోధముగా మాట్లాడగా దేవుడైన యెహోవా వెంటనే తాపకరమైన సర్పములను వారి మధ్యకు పంపెను. కొన్నిసార్లు విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వారు విరోధముగా మాట్లాడినప్పుడల్లా నష్టపోయారా లేదా? కుష్టు ఊరుకుని వచ్చిందా? ఆ మిరియాము కుష్టు ఊరుకుని వచ్చిందండి. సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆమె విరోధముగా మాట్లాడింది. ఆ దేవుడు ఆ మోషేతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా అన్నది. విరోధముగా మాట్లాడిన కారణాన్ని బట్టి ఆమెకేమొచ్చింది? సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో హోరాము, దాతాను, అబీరాము, ఓను అనే నలుగురు 250 మంది ముఖ్యుల నుంచమని మోషేకు అహరోనుకు విరోధముగా పోగుపడిరి. వెంటనే వచ్చింది భూమి తన నోరు తెరిచి ఆ 32వ వచనంలో వారందరినీ మింగివేసెను. ఊరికినే భూమి మింగివేసిందా? వారు తిరుగుబాటు చేసినప్పుడల్లా దేవుడు శిక్ష పంపుతూనే ఉన్నాడు, కానీ వారు మర్చిపోతూనే ఉన్నారు. ఆ 250 మందిని అగ్ని వచ్చి కాల్చివేసింది. ఆలోచన చేస్తున్నారు. వారు విరోధముగా మాట్లాడినప్పుడల్లా దేవుడు వారి మీదకి శిక్ష పంపిస్తా ఉన్నాడు, వారు మర్చిపోతా ఉన్నారు. మరలా వారు విరోధముగా మోషేకు విరోధంగా మాట్లాడగా దేవుడు తెగులు పంపించాడు. 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడు. ఆలోచన చేస్తున్నారా? ఎంత జరిగినా విరోధముగా మాట్లాడటం మానలేదు. జాగ్రత్త సుమా. శోధనలు వస్తాయి, రావా? శోధనలు వస్తాయండి, కష్టాలు వస్తాయండి. ఏడుపు ఒకసారి ఎంత మౌనంగా ఏడుపు వచ్చేస్తా ఉంటారు. ఆ బాధలు, ఆ శోధనలు, ఆ కష్టాలు తట్టుకోలేక అలాంటి రోజులు వస్తాయి సుమా. ఇప్పుడు బాగుందని అనుకుంటున్నావేమో, ఒక రోజు వస్తుంది. అలాంటి రోజు కూడా దేవుని ఎప్పుడు కూడా దూషించవద్దు, దేవునికి విరోధంగా మాట్లాడవద్దు. దేవునితో ఒకే మాట చెప్పు, దేవా
ఈ శోధన నీవు నాకు అనుమతించావు, అందుకే వచ్చావు. నాకు ఈ వ్యాధి అనుమతించావా, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అనుమతించావా, నాకు ఈ కష్టం అనుమతించావా? నువ్వు అనుమతించకుండా ఏది నా యొద్దకు రాదు అని ధైర్యంగా దేవుని ఎదుట ప్రార్థన చేసేవాళ్ళం. కాబట్టి యోబుకు శ్రమ వచ్చిందంటే దేవుడు అనుమతిస్తేనే వచ్చిందండి కదా. ఊరికినే ఉన్నాడా అన్నారు ఎవరు? సాతాను. కనుక దేవుడు అనుమతించాడు కదా, సాతానికి అప్పగించాడు కనుక అతనికి ఒళ్ళంతా నొప్పులు. ఆ వ్యాధి రావటానికి కారణం దేవుని అనుమతి లేకుండా ఏ సమస్య రాదు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. సమస్యలు వచ్చినప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడవద్దు. ఎంతకాలం చర్చికి వెళ్ళని, ఎంతకాలం ప్రార్థన, ఎంతకాలం కానుకించని, ఎంతకాలం ఏదో అలాంటి మాటలు మాత్రం మనము అనేవాళ్ళంగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 10వ అధ్యాయం. ఒక మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మాట మనకు కనపడుతూ ఉండాలి. చూడండి 9వ వచనం. మనము ప్రభువును శోధింపకూడదు, మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి కదా ఎవరి వలన? అక్కడ తాపకరమైన సర్పాన్ని దేవుడు పంపాడు. దేవుడు వారి మీదకి తాపకరమైన సర్పాలు పంపడానికి గల కారణం వారు ప్రభువును శోధించారు. ప్రభువుకు విరోధంగా మాట్లాడారు, దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడారు కనుక తాపకరమైన సర్పముల వల్ల వారు ఏమయ్యారు అంటే నశించిరి కదండి. నశించిరి. ఇంకేమంటున్నాడు? మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగటకై రాయబడి ఉన్నవి. వారికి సంభవించి మనకు జ్ఞానం కలగడానికి రాయబడి. వారు సరిగారు, మనం సనకూడదు. వారు సరిగి సర్పముల చేత నశించారు. అమ్మో మనం సనకూడదని మనకు జ్ఞానోదయం రావడానికి దేవుడి మాటలను రాయించబట్టాడు. వారు సరిగారు, వారు తిరగబడ్డారు, వారు విరోధంగా మాట్లాడారు. దేవుడు వెంటనే తాపకరమైన సర్పాన్ని కల్పించాడు. అవి కలుస్తూ ఉంటే జనాలు చచ్చిపోతాం. అవి కలుస్తూ ఉంటే జనాలు చచ్చిపోతాం. 30 లక్షల కాల్పలు, 30 లక్షల మందిలో ఒక్క పాము దూరితే ఎంతమంది టకటక కాటేసుకొని వెళ్ళిపోద్ది. ఎన్ని పాములు వచ్చాయో, ఎంతమంది చచ్చిపోయారు సంఖ్య రాయబడలేదు, కానీ వారు చచ్చిపోతూ వచ్చారు. ఇప్పుడు బ్రతికున్న వారు కొంతమంది ఉన్నారు. సిచ్యువేషన్ అంతా చూస్తున్నారు. వారికి వెంటనే హృదయంలో ఒక భయం ఏర్పడ్డారు. వెంటనే మోషే దగ్గరికి వచ్చారండి. చదువుదామా? సంఖ్యాకాండ గ్రంథంలో 21వ అధ్యాయం 5వ వచనమా చదువుదామండి. ఏమంటున్నారు? వెంటనే వారు వచ్చి చూడండి, కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి ఈ అరణ్యములో మనం చంపుడుకు తీసుకొచ్చారా అన్నారట. అందుకు యెహోవా 6వ వచనం, ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువక ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమన్నారండి. ఏమన్నారో తెలుసా? మేము యెహోవాకును. కొందరు చూస్తా ఉన్నారు సిచ్యువేషన్, నీటి ప్రజలుగా చచ్చిపోతా ఉన్నారు. వారి బంధువులే కదా మామూలుగా చచ్చిపోతా ఉంటే వెంటనే మోషే దగ్గరకు వచ్చారు. మోషే తోడున్నారు, మోషే మేము యెహోవాకును నీకును విరోధముగా పాపము చేశాము. ఒప్పుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా తిరగబడ్డామేమో ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన మీద సరిగామేమో, ఆయనకు విరోధంగా మాట్లాడామేమో, ఒప్పుకొని విడిచిపెట్టు. సామెతల గ్రంథం 28:13 అతిక్రమములు దాచిపెట్టేవాడు వరదిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. వారు ఒప్పుకుంటున్నారు, వారి పాపముల వారు ఒప్పుకుంటా ఉన్నారు. అయ్యా నీకును దేవునికి విరోధముగా మేము మాట్లాడి
పాపం చేశాం, మేము మాటలాడి పాపం చేశాం. ఒప్పుకోవలసిన వారుగా ఉంటారు, ఒప్పుకోకూడదు కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, కనికరిస్తాడు. వారు ఒప్పుకుంటా ఉన్నారు. దావీదు కూడా పాపం చేసిన వాడే. పాపం చేసిన దావీదు దేవుని సన్నిధిలో తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తపడి ఒప్పుకున్నాడండి. 32వ కీర్తన 5వ వచనంలో ఆయన ఎదుట నా దోషములను ఒప్పుకొందుననుకుంటుని ఒప్పుకున్నాడు కదా. 5వ వచనం చదువుదామా? 32వ కీర్తన. ఏం చేయక నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నీవు నా పాప దోషములను పరిహరించిన. ఒప్పుకుంటే పరిహారం ఉంది, ఒప్పుకోవాలి. ఆనాడు ఆ ప్రవక్త అయిన యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను, నేను రాజును సైన్యములకు అధిపతిని యెహోవాను కన్నులారా చూసితిని అన్నాడు. అన్నాడా లేదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం మాట చూస్తా ఉంటాం 5వ వచనంలో. ఎప్పుడైతే అన్నాడో, ఒప్పుకున్నాడో, దేవుడు కారుతో ఉన్నటువంటి నుప్పుని తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించగా అతను పవిత్రుడైనట్లుగా మనం చూస్తా ఉంటాం. తప్పిపోయిన కుమారుడు కూడా లూకా సువార్త 15:21 వచనంలో, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసింది. క్షమించబడ్డాడా లేదా? క్షమించబడ్డాడు. ఒప్పుకోవాలండి. దేవుని సన్నిధిలో మనము మన పాపములను ఏం చేయాలి అంటే ఒప్పుకునే వాళ్ళంగా ఉంటారు, ఒప్పుకోకూడదు. వాళ్ళు చేయమంటున్నారు, మోషే ఇదిగో మేము పాపం చేశామని ఒప్పుకున్న వెంటనే అక్కడ ఏమైనట్టుగా మనం చూస్తా ఉన్నామంటే పాము కాటు కదా, పాము కాటు చూశారు. పాము కాటు చూసిన వారందరూ కూడా అమ్మో అనుకుని వెంటనే వచ్చి మోషే దగ్గర ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే, ఒక ఎత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేయించు, దాని ఒక స్తంభం మీద పెట్టు. ఆ ప్రజలు ఎవరైతే పాము కాటు తిన్నారో, ఆ పాము కాటు తిన్న ఆ ప్రజలు ఆ యొక్క సర్పం వైపు నిదానించి చూసిన ఎడల వారు బ్రతుకుంటారు. వెంటనే మోషే ఒక ఎత్తడి సర్పాన్ని తయారు చేయించి తీసుకొచ్చి ఒక స్తంభం మీద పెట్టగా పాము కాటు కరిచిన ప్రతి ఒక్కడు కూడా, పాము కాటు తిన్న ప్రతి ఒక్కడు కూడా పరప్రాణాలతో ఆ యొక్క ఎత్తడి సర్పం వైపు తేడి చూస్తున్నాడంట, నిదానించి చూస్తా ఉన్నాడంట. నిదానించి చూసిన ప్రతి ఒక్కడు ఏమయ్యాడండి? చదువుదాం. బ్రతికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి అక్కడ ఏమన్నా రాయబడ్డాది అని అంటే సంఖ్యాకాండ గ్రంథం 21వ అధ్యాయంలో మోషే ఆ యొక్క ఎత్తడి సర్పాన్ని స్తంభం మీద పెట్టక 9వ వచనం, కాబట్టి మోషే ఆ ఎత్తడి సర్పము వైపు నిదానించి చూశారు. ఎత్తడి సర్పము వైపు నిదానించి చూసిన ప్రతి ఒక్కడేమయ్యాడు అంటే బ్రతికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బ్రతికెను. ఆ సర్పాన్ని వారు చూడగానే వారు ఏమయ్యారు అంటే బ్రతికారు. ఇంక ఇశ్రాయేలు అనుకున్నారు ఆ సర్పమే దేవుడు. ఎవరు దేవుడు? దేవుడు కంటే సర్పమే దేవుడు. కనుక ఇశ్రాయేలీలు ఆ సర్పాన్ని కొన్ని తరాల పాటు, ఆ ఎత్తడి సర్పాన్ని కొన్ని తరాల పాటు వారు ఒక ప్రతిమగా చేయించుకొని వాటికి కోపం వేస్తూ మొదలు పెట్టారు. ఇశ్రాయేలు పాపం ఇలా సామాన్యం కాదు, రకరకాల పాపం. అంటే సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధన చేసినట్టు. అసలు పామును లేక సర్పమును పుట్టించిన వాడెవరు? ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చేసిన ప్రతి భూజంతువులలో సర్పము యుక్తి గలది
అన్నాడా లేదా? సమస్త భూజంతువులలో సర్పము అంటే ఇప్పుడు సర్పం చేసిన వాడు కూడా దేవుడే. ఆలోచన చేయండి. కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసండి, అమ్మో దాని వైపు చూస్తే మనం బ్రతికేశాము అని అనుకుని సర్పాన్ని ఒక ప్రతిమగా చేసుకుని ఆ ప్రతిమకు ధూపం పెట్టమన్నారు. దేవునికి చెందవలసిన ధూప దీప నైవేద్యాలు పాత నిబంధన కాలంలో దేవునికి చెందాలి. అవి ఆ సర్పానికి చదువుతారు. రాజుల 2వ గ్రంథం చూడండి. రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం జరిగితే, కుమారుడైన కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. అదనమాట, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఎన్ని తరాలు దాటారు? మోషే తరం అయిపోయింది. కాబట్టి ఎంతమంది రాజులు వెళ్ళిపోయారు, దావీదు తరం వెళ్ళిపోయింది. చాలా మంది తరాలు సుమారుగా చాలా అంచుమించు 1000 తరాల తర్వాత కూడా ఎత్తడి సర్పం ఇశ్రాయేలు మధ్య కనపడుతూనే ఉంది కదా. ఆలోచన చేస్తున్నారా? ఇశ్రాయేలీలు దేవుని మనిషి సర్పాన్ని పూజిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత విచారకరమైన. ఇశ్రాయేలు దేవుని మరిచారు, సర్పాన్ని పూజిస్తూ ఉంటారు. మోషే చేసిన ఎత్తడి సర్పమును అతడు చెల్లాబెల్లములుగా చేసెను కదా, పేరు పెట్టారట. దేనికి? సర్పానికి. నెహుష్టాను కదా, ఎంత చక్కని పేరు పెట్టేసుకున్నారు. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపము వేయించు కదండి. ఎప్పుడు చేస్తున్నారు? మోషే నిలబెట్టాడు, చూశారా కదా. సర్ప పూజ ఇప్పుడు అక్కడక్కడ చేస్తున్నారు కదా, అది పూజ కాదు, బైబిల్లో ఉంది. నల్ల వేసుకుని పూజ చేస్తారు కదండి. ఆయన పేర్లు ఇక్కడ చెప్పకూడదు, అన్య దేవుల పేర్లు అంటే ఇక్కడ ఎత్తకూడదు. అందుకు చెప్తా ఉన్నాడు, సర్ప పూజ ఎక్కడ ప్రారంభమైందంటే మనోళ్ళ దగ్గర ఉండే. వాళ్ళు దానికి ధూపం వేస్తున్నారు. ఇంకేమేమి వేశారు? ధూపం పేరు రాయబడ్డారు ఇక్కడ అంతే. దానికి పూజ చేస్తా ఉన్నారు. నెబుస్టోను అని పేరు పెట్టారట. ఆలోచన చేస్తున్నారా? సృష్టికర్త సర్పాన్ని పుట్టించిన వాడు దేవుడని మనం చదువుకున్న వారి కూడా చెప్పవచ్చులో. ఇప్పుడు సర్పాన్ని పుట్టించిన వాడిని విడిచిపెట్టి సర్పాన్ని వారు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఎంత విషయాలు. ఈవేళ యేసు ప్రభు కూడా పెట్టుకునేవాడు కదా, విచారకరమైన. ఈ దేవుడైన యెహోవా విగ్రహములను ద్వేషించేవాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి విశ్వాసులైన వారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సర్పాన్ని నిలబెట్టారో, ఆ పాము పాటు తిన్న ప్రతి ఒక్కడు దాని వైపు నిదానించి చూడగా వారు బ్రతికిరు. ఆయన వైపు నిదానించి చూడాలి. ఈ సర్పము దేనికి సాదృశ్యం అని అంటే ప్రభు అయినా అదేంటంటే సర్పం ఏంటి, ప్రభు అని యేసుక్రీస్తు ఏంటంటే అని అనుకోవచ్చు. ఆ కాలంలో దేవుడు సర్పము కదా, పాపము అది పాపము చేయకమునకు ఆదాము అవ్వలను చెరపకమునకు సర్పము రూపమే వేరు. ఎప్పుడైతే చెరిపిందో దేవుడు శపించాడు, నీవు భూమి మీద ఎలా పాగుతావు, పొట్టతోనే పాగుతావు, మట్టే తింటావు అనడం లేదు. ఆదికాండ గ్రంథం చదవండి, ఎందుకు డౌట్లు. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు
పిలిచాడు. సర్పాన్ని పిలిచి 14 వచనం 3వ అధ్యాయం 14 వచనంలో అందుకు దేవుడు యెహోవా హాయ్ సర్పమును, హాయ్ నీవు ఆ, దీన్ని చేసినందున చేసినందున జంతువులన్నిటిలోనూ, హాయ్ భూజంతువులన్నిటిలోనూ హాయ్ నీవు శపించబడిన వాడు దానవై నీ కొడుకుతో ప్రాకుచు నీవు బ్రతుకు విరవలనియు మోటుకెళ్ళు. అది వరకు మనది నీది కాలేదు కదా, దానికి రెక్కలు ఉన్నాయని ఆలోచన చేస్తున్నారా? కొంత సైంటిస్టులు చెప్తా ఉంటారు. కానీ దేవుని చేత శపించబడగా ఇప్పుడు దేంతో ప్రాగుతుంది? కడుపుతోనే ప్రాగుతుంది. అంటే సాతాను అంటే చాలా యుక్తిపరుడు. కొన్ని వాటిని ఎంచుకుంటాడు. అన్నంతరాన సాతాను కాదు. ఆనాడు సర్పాన్ని ఎంచుకున్నాడు. పడిపోయిన దేవదూత దేన్ని ఎంచుకుంది? సర్పాన్ని ఎంచుకుంది. కొన్నిసార్లు పిల్లుల్ని ఎంచుకుంటారు కదా, సైతాన్ ఇక్కడ దేనినన్నా ఎంచుకుంటాడు. దేనిలోనైనా దూరతాడు. ఆలోచన చేస్తున్నారు, మనుషులు కూడా దూరతాడు. దయ్యపట్టుకుందంటారు కదా, ఏమడుతుంది అది కనుక పాము అన్నంతరాన్ని అది సాతానుడు కాదు. ఆలోచన చేయండి. ఆ సాతానుడు దాన్ని వశపరుచుకున్నాడు. అది దేవుడు నిర్మించిన ఒక జంతువు కదా. భూమి మీద దేవుడు చేసిన ప్రతి దానిలో సర్పం యుక్తి కలదన్నాడు. అంటే దేవుని చేత చేయబడింది ఏది అంటే సర్పం. దాన్ని సాతానుడు ఏం చేశాడంటే తన వైపు మలుచుకొని దానిలో ప్రవేశించాడు. అది మాట్లాడినట్టుగా ఇది నిజమా కదా. ఆలోచన చేయండి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు సర్పము పాడుతున్న ప్రతి వాడు ఎవరిని నిదానించి చూస్తున్నారు? ఆ ఎత్తడి సర్పాన్ని నిదానించి చూస్తూ ఉన్నారు. ఎత్తడి సర్పాన్ని నిదానించి చూస్తూ ఉండగా వారు ఏమవుతా ఉన్నారండి? బ్రతుకుతూ ఉన్నారు. ఎత్తడి సర్పం ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నికోదేముతో. అరణ్యములో మోషే నికోదేము అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందుటట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సర్పము ఎలాగో ఎత్తబడిందో మనుష్య కుమారుడు కూడా అలాగే ఎత్తబడాలి. ఆనాడు సర్పాన్ని నిదానించి చూసిన ప్రతి ఒక్కడు బ్రతికాడు. ఈనాడు సిలువలో ఎత్తబడిన క్రీస్తు వైపు నిదానించి చూస్తే బ్రతుకుతాడు. ఆయన వైపు చూడాలి, నిదానించి చూడాలి, ఏరి చూడాలి. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. దేవుని ఆహ్వానం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఆయన వైపు చూస్తే రక్షణ ఉంది. మనము చచ్చిన వాళ్ళమేనండి, చచ్చిన వాళ్ళం కదా. ఎఫెసీ 2:1 ప్రకారం మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చి ఉండగా క్రీస్తు యేసు మిమ్మలను బ్రతికించెను. ఆయన వైపు చూచాం, ఆయన మాట విన్నాం, ఆయన వాక్యం నమ్మాం, ఆయన ద్వారా బాప్తిసం పొందాం. కనుక మనకి ఏం కలిగింది? రక్షణ, బ్రతికింపబడ్డాం. చాలా సంవత్సరాల క్రితం మనం రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చినప్పుడు ఆయన వైపు చూశాం. మనము ఈయన నిజమైన దేవుడా, ఈయన నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడా, ఈయన నమ్ముకుంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తానా? ఆయన వైపు నిదానించి చూడాలి. ఆయన వైపు నిదానించి చూస్తే మనకేముంది? రక్షణ. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన వైపు చూడు. హిజ్కియాకు సమస్య రాలేదా? రోగం అనే సమస్య. రోగం అనే సమస్య వచ్చినప్పుడు హిజ్కియా దేవుని వైపు చూశాడు. అయ్యో నేను ఇట్లు యథార్థమైన హృదయంతో సన్నిధిని గడిపినో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు.
రోగం తగ్గిందా లేదా? రోగం వచ్చిందా? ఆయన వైపు చూడు. కష్టం వచ్చిందా? ఆయన వైపు చూడు. ఆయుష్ ఇచ్చే దేవుడు. ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్. ఆయన వైపు చూడాలి. ఆయన మన విశ్వాసమునకు కర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? ఇహలోకంలో ఉన్న స్నేహితుల వైపు, ఇహలోకంలో ఉన్న బంధువుల వైపు, ఇహలోకంలో కంపెనీ మేనేజర్ల వైపు కాదు. విశ్వాసమునకు కర్త ఉన్నాడు లేడా? మన విశ్వాసమునకు కర్త ఆయన వైపు చూడు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆయన వైపు చూడు. ఒంటరిగా మిగిలిపోయావా? దిక్కు తోచని స్థితిలో ఉన్నావా? ఆయన వైపు చూడు. ఆయన చెప్తున్నాడు, ఆహ్వానిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఓపికతో ఈ పందెమందు పరుగెళ్దామని. అందుకే ఈ భూలోకం అంటే పోరాటాలతో నిండిందండి, యుద్ధాలతో నిండిందండి. ప్రతిదీ పోరాటమే విశ్వాసికి. ప్రతి పోరాటంలో ఆయన వైపు చూడు. ప్రతి పందెములో ఆయన వైపు చూడు. లోకం వైపు చూడు. ఆయన వైపు చూడు. నన్ను గుర్తించావా? నన్ను ఇంతవరకు పెంచావా? ఏంటి సమస్య అని చెప్పి ఆయన వైపు చూడు. ఆయన వైపు ఎప్పుడైతే చూస్తావో ఆయన విడిచిపెట్టే దేవుడు. ఆయనే చెప్తా ఉన్నాడు కదండి, ఏమని? నా వైపు చూడండి, ఇదిగో నా చేతులు చూడండి, ఇదిగో నా పాదములను చూడండి అనలేదా? దేవుని వాక్యంలో నుండి మనం లూకా సువార్తలో 24వ అధ్యాయం చూడండి. లూకా సువార్తలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయం 39వ వచనం అండి. నేనే ఆయనను నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి అయ్యా. నేనే ఆయనను, నేనే ఆయనని మీరు నా పాదములను చూడండి. ఆయన పాదముల వైపు చూస్తే శీలలు కనపడతాయి. ఆయన చేతుల వైపు చూస్తే మేకులు కనపడతాయి. ఆయనను పట్టి చూస్తే అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు చూస్తే రక్తపు మడుగులు ఆయన కనపడతాయి. ఆయన తలలో మొండ్ల కిరీటం, తల వైపు చూస్తే మొండ్ల కిరీటం కనపడతారు. ప్రక్కలో చూస్తే బల్లపు కొండ కనపడతారు. నా వైపు చూడండి ప్రభు అంటున్నాడు. నా వైపు చూడండి, నా పాదములను చూడండి, నా చేతులను చూడండి, నన్ను పట్టి చూడండి అంటున్నాడు. చూస్తావా? లోకం వైపు చూస్తున్నావేమో, సంపాదన వైపు చూస్తున్నావేమో, ఇంకేదో అయిపోవాలని అనుకుంటున్నావేమో, మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కోరుతా ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. వారు ఆయన తట్టు చూడక వారికి వెలుగు కలిగిన 34 చీకట్లో ఉన్నావా? చీకటిగా సమస్యలలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఏ బాధ నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆయన వైపు చూడు, నీకు వెలుగు కలుగు. వారు నిదానించి చూశారు. ఎలా చూశారు? వారు నిదానించి చూశారు. నీవు కూడా నిదానించి చూడు. 1 గంట టైం తీసుకో, దేవుని సన్నిధిలో ఉండు, ఆయన వైపు చూడు. దేవా, నా పరిస్థితి ఎలా ఉంది? నా పరిస్థితి ఎంత గడ్డుగా నడుస్తా ఉంది. ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే ఆయన మన త్రోసి వేసే దేవుడు కాదు. దినమెల్లా చేతులు చూపుతున్నాడు. దినమెల్లా ఇప్పుడు వస్తాడేమో, ఇంకో గంట తర్వాత వస్తాడేమో, లేకపోతే రోజు తర్వాత వస్తాడేమో. నీ కొరకు ఆయన దినమెల్లా చేతులు చేస్తున్నాడు. ఆయన వైపు చూస్తే మీరు ఆయన వైపు చూస్తామా? వారు ఆయన వైపు, ఆ సర్వల వైపు చూడక వారు బ్రతికి నా వైపు చూడ. నేను ఎత్తబడ్డాను. ఆనాడు మోషే సర్పమును ఎలా
తిన్న ప్రతి మానవుడు కూడా ఆనాడు సర్పము కాడు తిన్నవారు సర్పము వైపు చూశారు. పాపము కాడు తిన్న ప్రతి మానవుడు నేడు దేవుని వైపు చూడాలి. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. మనం చదువుతాం, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు, నిన్ను హెచ్చించడానికి సిద్ధమైన మనసు గలవాడు, నీ ప్రక్కను నడిపించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తే రక్షణ, ఆయన వైపు చూస్తే స్వస్థత, ఆయన వైపు చూస్తే ఆయుష్, ఆయన వైపు చూస్తే వెలుగు. కనుక లోకంలో జీవించేస్తాం, కొంతకాలం జీవించే లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకనక లేక ఆయన సరే ఆలోచన చేసి గొంతులో ప్రాణం ఉండగా ఆయన వైపు గాలించు. ఏ సమస్య వచ్చినా ఆయన వైపే చూడు, సంతోషం వచ్చినా ఆయన వైపు చూడు, దుఃఖము వచ్చినా ఆయన వైపే చూడు. నువ్వు జీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నేను దేవుడు దీవిస్తాడు, వెలుగుగా నిలుపుతాడు, సంతోషంతో నిలుపుతాడు, వారు బ్రతికించబడతారు. మనము కూడా ఆయన వైపు చూసి చక్కగా ఆనంద సంతోషాలతో బ్రతికింపబడేటట్టుగా మనం ఉండాలి. వారు ఆనాడు దేవుని శోధించి సర్పముల చేత పాటు వేయబడి చంపబడ్డారు. కానీ మనం అలా కాకుండా ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నా దేవుని వైపు చూసి ఆయన వైపు చూస్తే నేను ఈమెన ఆశ కనుక ఎంతవరకు చూడలేదేమో ఇప్పుడైనా ఆయన వైపు చూడు. ఈ రోజు నుండి ఆయన వైపు చూడు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. ఆ దైవజనుడైన మోషే గురించి ఇదిగో ఆనాడు మోషే సర్పాన్ని ఏ విధంగా ఎత్తాడు, మనుష్య కుమారుడుగా నేను ఎత్తబడ్డాను. ఆనాటి ప్రజల ఎత్తబడిన సర్పాన్ని ఏ విధంగా చూసి బ్రతికారు. ఈనాటి ప్రజలైన మేము కూడా నీ వైపు చూసి ఎత్తబడిన నీ వైపు చూసి బ్రతికే బాధ్యత అనుగ్రహించు. ప్రార్థించేవారు ఉండాలని మనుషులు మాకు ముగిస్తా ఉన్నారు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీ మహిమగల నామమున మీరు ఇచ్చిన వార్త సందేశం బట్టి స్తుతిస్తాము. నీ బిడ్డలకు మాటలు వినిపించావు, మాట్లాడేవారు నీవు. నీ బిడ్డల హృదయాల్లో నీ మాటలు భద్రపరచావు. ఏ సమస్య వచ్చినా నీ వైపు చూసేవారు. విశ్వాసములకు కర్త ఉన్నాడు, ఆయన వైపు చూడాలి. నా ఆలోచన అదే మంచి తీర్మానం నీ బిడ్డ పరిగణించి ప్రాణ పేరులో చూడాలి. యేసుక్రీస్తు వారి బిడ్డల నామమున ప్రార్థన చేయించున్నాము.